శుభములు కలుగు నీకు. వద్దనుకునే మనుషుల మధ్య ఉన్న హాసినికి మనం ఉన్నామనే భరోసా ఇవ్వాలే కాని తనకెవరూ లేరని నిరాశపడేలా చెయ్యకూడదు. అమ్మ వారాహి, నువ్వు వెళ్ళమ్మా. సరే అమ్మా, నేను హాసిని దగ్గరికి వెళ్ళి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? అక్క, ఏంటి సునైనా? నువ్వు హాసిని దగ్గరికి వెళ్ళేటట్టయితే నేను నీతో వస్తానక్క. నువ్వెందుకు? నేను వెళ్తాను కదా. అది కాదక్క, హాసిని ఎలా ఉందో ఏంటో అని నా మనసులో చాలా గాబరాగా ఉందక్క. హాసినిని చూస్తే గాని నేను కొంచెం ప్రశాంతంగా ఉండలేను. సరే, వెళ్దాం పదా. చెరిబాబు, ఏంటిది? నీ డ్రెస్సు, నువ్వు కొట్టుకున్న సెంటు అంతా ఏదో తేడాగా కనిపిస్తుంది. తేడా ఏముందక్క? ఎప్పుడు వాడని సెంటు, ఎప్పుడు వేయని డ్రెస్సు, ఏంటి కథ? అక్క, నువ్వు దిష్టి పెట్టకక్క. నువ్వు మ్యాటర్ మార్చుకో. ఇది వారాహి గారికి ఇష్టమైన కలరు, ఆవిడికి నచ్చిన సెంటు. ఆ విషయం నాకు తెలుసు. నీకెలా తెలుసు? నువ్వు స్కూల్ నుంచి చింపుకొచ్చిన పేపర్లు చదివినప్పుడే నేనంతా విన్నాను కదా. నువ్వు వింటావు, నువ్వు గుర్తుంచుకుంటావు కూడా. నీ బ్రెయిన్ మామూలు బ్రెయిన్ కాదు కదా. నాన్సొద్దు, విషయం ఏంటో చెప్పు. ఏంటా? ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, వారాహికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడదాం అనుకుంటున్నాను. అప్పుడు నీకు బ్యాండ్ బాజా బారాత్ అయిపోతుంది. డాడ్, ఏరా, అసలు నీకు బ్రెయిన్ పనిచేస్తుందా లేక టోటల్గా చిప్పే కాలిపోయిందా? డాడ్ నన్ను అసలు ఎందుకు తిడుతున్నావు డాడ్? ఎందుకేంట్రా, వెనకటికి నీలాంటోడే ఇల్లంతా వెలిగిపోవాలని చెప్తే పెట్రోల్ పోసి కొంపంతా వెలిగించేశాడంట. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అలాగే ఉంది. డాడ్, మీరు దయచేసి అర్థం కాని భాషలో మాట్లాడకండి, కొంచెం మనుషులకు అర్థమయ్యే భాషలో చెప్పండి. రేయ్, అన్నానని ఆవేశపడిపోకురా. అసలు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసుకోరా. డాడ్, ఇప్పుడు నేనేమైనా చేయకుండా పనులు చేశానా? చెయ్యకూడనివి కాదురా, నచ్చనివి చేస్తున్నావు. వారాహికి నచ్చని పనులు చేస్తున్నావు. అమ్మాయికి నచ్చని పనులు చేస్తే గుర్తు పెట్టుకుంటారా, నచ్చిన పనులు చేస్తే గుర్తిస్తారు. నీకు గుర్తింపు కావాలో గుర్తు పెట్టుకోవడం కావాలో తేల్చుకో. అయ్యగారు, గుర్తింపు, గుర్తు పెట్టుకోవడం రెండూ ఒకటే కదండి. రెండింటిలోనూ గుర్తుంది కదా. మంచి వాళ్ళని ట్యాగ్ చేసి గుర్తింపిస్తారు, వెధవలకి ట్యాగ్ తగిలించి గుర్తు పెట్టుకుంటారు. ట్యాగ్ చేయడానికి, ట్యాగ్ తగిలించడానికి తేడా ఏంటండి? రెండింటిలోనూ ట్యాగ్ ఉందిగా. ఏయ్, మళ్ళీ మాట్లాడావంటే నిన్నిక్కడే చంపేస్తాను. దిక్కుమాలిన డౌట్లని. నేను చెప్పింది అర్థం అవ్వాల్సింది వీడికి, నీకు కాదు. వెళ్ళావు. డాడ్, ఎందుకు డాడ్ అలా ఆవేశపడతారు? కూల్, మీరు చెప్పింది నాకు అర్థం అవుతుందిలే. ఇదిగో ఈ డ్రెస్ చూడండి, తనకి నచ్చిన కలర్ డాడ్ ఇది. ఇదిగో ఈ స్మెల్ చూడండి, తనకి నచ్చిన పెర్ఫ్యూమే. డాడ్, తనకేమీ ఇబ్బంది కలగకూడదనే వేసుకున్నాను. రేయ్, ఇబ్బంది కలగకూడదని కాదురా, ఇంప్రెస్ చేయడానికి వేసుకున్నావు. రేయ్, ఫ్రెండ్షిప్ అనేది రిచ్నెస్ కోరుకోదురా, రిచ్ ఎట్ హార్ట్ని కోరుకుంటుంది. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా నువ్వు తోడుగా ఉన్నావన్న నమ్మకం కలిగించడమేరా ఫ్రెండ్షిప్ అంటే. ఆల్రెడీ నువ్వు చేసిన వెధవ పనులు నచ్చకే ఆ అమ్మాయి నీతో చాలా రోజులు మాట్లాడలేదు. నేను ఎంతో నచ్చజెప్తే అప్పుడు నిన్ను తెలిసిన మనిషిగానన్నా యాక్సెప్ట్ చేసింది, చక్కగా మాట్లాడుతోంది. కానీ నువ్వు ఆ మంచితనం ఉంచుకోవట్లేదు. మళ్ళీ నీ స్టైల్లో నువ్వు కుక్కతోక వంకర పనులు చేస్తున్నావు. డాడ్ ప్లీజ్, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. చా, నిజమా? డాడ్ ప్లీజ్, వారాహి నన్ను క్షమించిన తర్వాత
తనేంటో నాకు పూర్తిగా అర్థమైంది డాడ్. అందుకే తనతో నేను ప్యూర్ హార్ట్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అంతేగాని నా ఫ్రెండ్స్తో చేసిన ఛాలెంజ్ వల్లనో నా ఈగో గురించో నేను తనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టట్లేదు. ఈ విషయంలో మీకంటే వారాహియే నన్ను ఎక్కువగా అర్థం చేసుకుంటుంది అన్న నమ్మకం నాకుంది డాడ్. బాయ్. మొండివాడు చెబితే వినడు, కొడితే ఏడుస్తాడు. చెబితే విన్నప్పుడు చెడితే చూస్తాం. అంతే. విక్కీ, ఏమైంది? రాత్రంతా నిద్రపోనివ్వలేదు. పొద్దున్నుంచి ఏమి తిననివ్వడం లేదు. ప్రతి సెకండ్ హాసిని చెయ్యి నా చెంప మీద పడ్డవే గుర్తొస్తుంది. విక్కీ, అనవసరమైన విషయాల గురించి ఎందుకు అంత ఆలోచిస్తావు? ఏది అనవసరం? అది ఆ నేల మీద మనిషి నా మీద చేయి చేసుకోవటం, దాన్ని నేను మర్చిపోవాలా? ఇలా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కుతుకుతా ఉడికిపోతే ఎవరికి యూజు? నాకు కూడా హాసిని నిన్ను కొట్టినందుకు కోపంగానే ఉంది, బాధగా కూడా ఉంది. కానీ వాటితో పాటు ఒక సంతోషం కూడా ఉంది. సంతోషమా? ఎస్, అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనే సంతోషం. తను వెళ్ళిపోవటం మనకి సంతోషం కాదు రేఖ. మనం బయటికి తోసేస్తే సంతోషం. తను ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవటం, తనకి నచ్చినట్టు ఉండటం మనకెప్పటికీ సంతోషం కాకూడదు. వెక్కి మీద చేయి చేసుకోవటం అంటే నా ప్రాణాన్ని బల్లెంతో పొడవటమే. నా ముందు నిలబడి నన్ను తిట్టినా నేను భరించగలను, కానీ విక్కీని కొడితే మాత్రం భరించలేను. అన్నిటికంటే పెద్ద తప్పది. అలా చేసిన మనిషిని అంత ఈజీగా వెళ్ళిపోనిస్తే అది మన చేతకంతనం అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలన్నా ఆ మనిషి ఇక్కడ లేదు కదమ్మా. వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిన మనిషి అక్కడే ఎలా ఉండిపోతుంది విక్కీ? ఇక్కడికి ఎందుకు వస్తుంది? తను రాదు, తన వాళ్ళు తీసుకొస్తారు. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్ళిన ఆడపిల్లకి ఒక్కరోజైతే ఆదరణ ఉంటుంది. ఆ కృష్ణ తులసి ఒక్కతే హాసినిని తీసుకొచ్చి మన ఇంటి ముందు తల దించుకొని నిలబడుతుంది. అలా కాకుండా కూతురు పుట్టింటికొచ్చేసి మంచి పనే చేసిందనుకుంటే? సగటు మనుషులు ఈ ఊరి జనం మనలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే కొంచెం వెనకడుగు వేస్తారు, కానీ కృష్ణ తులసి లాంటి తోటి మనుషులని అనటానికి మాత్రం ఏ మాత్రం వెనకాడరు. ఆ కూతురు వాళ్ళింట్లో ఉన్నంతకాలం కృష్ణ తులసి కుటుంబం ఈ ఊరి జనానికి రాబందుల ముందున్న మాంసపు ముద్దతో సమానం. పొడుచుకు తినేస్తారు. హాసినిని తీసుకొచ్చి మనింట్లో దించేసే వరకు వదిలిపెట్టరు. అలాగే జరగాలి. నన్ను కొట్టి వెళ్ళిపోయిందిగా, దానికదే తగిన పనిష్మెంట్. అదే కాదు విక్కీ, కృష్ణ తులసి హాసినిని ఇక్కడికి తీసుకొచ్చాక అప్పుడు తనకి నేను వేస్తాను అసలైన శిక్ష. సూపర్ అమ్మా, నువ్వు సూపర్. వికీ, బయలుదేరదామా బోర్డ్ మీటింగ్కి? నేను రాను. నేనే మీటింగ్కి రాలేను రేఖ. నా మైండ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అదేంటి? రేఖ, విక్కీ రాడు,
నువ్వే మీటింగ్కి అటెండ్ అవ్వు. నాకు ఇక్కడ ముఖ్యమైన పనులున్నాయి. నువ్వు ఆ శేఖర్ని తోడు తీసుకుని వెళ్ళు. నాకు తోడు అతనెందుకమ్మా? ఉండాలి రేఖ, నువ్వు చిన్నపిల్లవి. మీటింగ్ మచిలీపట్నంలో కదా. ఆ మీటింగ్లో నీకు వెయిట్ ఉండాలంటే నీ వెనక ఓ ఆల్సేషన్ డాగ్ లాంటి ఓ మనిషి ఉండాలి. చిన్నవాడైన రాజుకి మంత్రులు సైన్యాధికారులు బలాన్నిచ్చినట్టు వాడు నీ వెనకుంటాడు. తీసుకెళ్ళు. సరే అమ్మా, బాయ్. విక్కీ, నీ బర్త్డేని చెడగొట్టిందే కాక నీ మీద చెయ్యి కూడా చేసుకున్నందుకు వాళ్ళందర్నీ ఈ ఊరి ముందు తల వంచుకునేలా చేస్తాను. హో, కరెక్ట్ టైంకే వచ్చారే. అయినా మీ అమ్మ వస్తుందనుకుంటే మీరు వచ్చారేంటి? మా అమ్మే మమ్మల్ని పంపించింది. అవునులే, మీ చెల్లి చేసిన పనికి మీ అమ్మకు ఒక్కదానికే పనిష్మెంట్ పడితే ఎలా? మీకు కూడా పడాలే. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఆగండి, ఆగండి. అక్క, వీళ్ళ కోపం ఇంకా తగ్గినట్టు లేదు. మనం తర్వాత వద్దామా? ఏయ్, మీరెందుకు వచ్చారు? మీ చెల్లెలు చేసిన తప్పుకి మా అమ్మ ముందు పడే ధైర్యం లేక మిమ్మల్ని పంపించిందా మీ అమ్మ? నా చెల్లి బాధలో ఏం చేయాలో తెలియక ఇంకో తప్పు చేసింది. తెలిసి తెలియక చేసింది కాబట్టి మా అమ్మ తన గురించి బాధపడుతుంది, బెంగ పెట్టుకుంది. ఏంటి? తెలిసి తెలియక చేసిందా? నిన్న రాత్రి నుంచి నా కొడుకు నిద్రపోలేదు, తిండి తినలేదు. దానికి కారణం నీ చెల్లెలు. అంత పెద్ద తప్పు చేసిన దాన్ని తెలిసి తెలియక చేసిందని మీరు చెప్తే నేను ఒప్పుకొని తల ఊపాలా? మీరంత కోపంగా మాట్లాడకండి ప్లీజ్. మేమిక్కడికి వచ్చింది హాసినితో ఒక్కసారి మాట్లాడి వెళ్దామని. ఏయ్, మాట్లాడాలనుకుంటే మీ ఇంటి దగ్గర మాట్లాడుకోండి. దానికోసం మీరు ఇక్కడికి ఎందుకు రావడం? చూడండి, మా అమ్మ తిట్టిందని హాసిని కోపంగా ఉంది. మా అమ్మ తనతో మాట్లాడాలని ట్రై చేస్తుంటే తను కనీసం ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఏయ్, మీకేమైనా పిచ్చా? మాట్లాడేది ఉంటే ముందుకు పిలిచి మాట్లాడండి. ఫోన్ చేయడం ఎందుకు? అదే విక్కీ, మీరొకసారి హాసిని పిలిస్తే మేం తనకి నచ్చ చెప్పి మా ఇంటికి తీసుకువెళ్ళి మా అమ్మతో మాట్లాడించి మళ్ళీ తీసుకొచ్చు. చాలా పో. ఏంటి కొత్త డ్రామాలు? డ్రామాలేంటండి? కాకపోతే మరేంటి? రాత్రే మీ ఇంటికి వెళ్ళిపోయిన మీ చెల్లెల గురించి మీరిద్దరూ ఇక్కడికొచ్చి అడగడాన్ని డ్రామా అనక ఇంకేమనాలి? ఏంటండి, మా చెల్లెలు మా ఇంటికి వచ్చేసిందా? మీరేమంటున్నారో మాకు అర్థం కావడం లేదు. హాసిని మా ఇంటికి రావడం ఏంటి? తను ఇక్కడే ఉంది కదా. ఏయ్, ఏమండి ప్లీజ్ కోపడకండి. మా అమ్మ మీద కోపంగా ఉన్న హాసిని మా ఇంటికి ఎందుకు వస్తుంది? మీరేమైనా పంపించారా? మేమెందుకు పంపించడం? తనే వచ్చేసిందిగా. మాతో గొడవ పెట్టుకొని
నా విక్కీని చంప మీద కొట్టి మరీ ఏంటి హాసిని విక్కిని కొట్టిందా? ఎస్, కొట్టింది. నా చెంప పగలగొట్టి ఈ ఇంట్లో తను ఉండనని చెప్పి మరీ వెళ్ళిపోయింది. ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయింది? నిన్న రాత్రే వెళ్ళిపోయింది. నిన్న రాత్రా? నిన్న రాత్రి మీ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తే ఆ రాత్రి పూటే హాసిని మా ఇంటికి వచ్చేసి ఉండాలి కదా. అంటే రాలేదు. హాసిని ఇప్పటి వరకు మా ఇంటికి రాలేదు. రాలేదని మీరు చెప్పేస్తే మేము నమ్మేస్తామనుకోవటం మీ పిచ్చితనం. నిజమేనండి, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాం. అసలు హాసిని మా ఇంటికి రాలేదు. రాకపోతే మేమేం చేయాలి? ఎక్కడికి పోయిందో వెళ్ళి వెతుక్కోండి. అక్క, హాసిని ఎక్కడికో వెళ్ళిపోయిందక్క. పద అమ్మకి చెప్దాం. లేదు సునైనా, హాసిని ఇక్కడే ఉంది. రాత్రి విక్కీ బర్త్డే చెడగొట్టిందన్న కోపంతో వీళ్ళే హాసిని లోపల పెట్టి లాక్ చేసుంటారు. హాసిని, హాసిని! ఆగో! ఏయ్, నువ్వెన్ని డ్రామాలు చేసినా మీ చెల్లి మీ ఇంట్లోనే ఉందని నాకు తెలుసు. అబద్ధం. అబద్ధాలు చెప్పి సంబంధాలు కలిపేసి మోసాలు చేసి మనుషుల్ని చంపేసేది మీ అమ్మ. ఈ అరుంధతి ఎప్పుడు తల దించుకునే పనులు చేయదు. అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. వెళ్తామండి. తప్పు మా చెల్లెలి వైపు ఉంది కాబట్టి మీరు మా మీద ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మా చెల్లెల్ని గాని మీ ఇంట్లోనే దాచి ఉంచినట్టయితే ఆ విషయం ఈ రోజు కాకపోతే రేపైనా సరే బయటపడుతుంది. అప్పుడు తప్పు మీ వైపు ఉంటుంది. తప్పు నా వైపు చూపించడం మీ కళ ఎప్పటికీ తీరదు. పదసునైనా. ఆగో వికీ, వీళ్ళ చెల్లెలు మన ఇంట్లో పడేసిన సెల్లు వీళ్ళకిచ్చే. ఇప్పుడు వెళ్ళండి. వెళ్ళి మీ చెల్లెలికి ఫోన్ ఇచ్చి చెప్పండి హ్యాపీగా పుట్టింట్లోనే ఉండమని. వెళ్ళండి, వెళ్ళండి. పద. అమ్మా, నాకు డౌట్. ఆఖర్న నేను చెప్పిన మాట గురించేనా? అదే, వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వస్తారన్నావు, కానీ మళ్ళీ హాసిని అక్కడే ఉండమని. నీకు తర్వాత అర్థమవుతుంది నేను ఎందుకలా చెప్పాను. ఏంటి వారాహి, వాళ్ళింట్లో హాసిని లేదా? అవునమ్మా, రాత్రి పెద్ద గొడవైందంట. హాసిని విక్కి మీద చేసుకుందంట. ఆ రాత్రి పూట బతుకులో చీకటి కంటే బయట చీకటి భయపెట్టలేదనుకుందో. కష్టం బరువు భరించలేక భూమికి తను బరువు కాకూడదనుకుందో. ఏమనుకుందో? అమ్మా, అలా మాట్లాడకు. హాసినికి ఏమీ కాదు.
ఏంటే ఏమీ కాదు. ఇంత దారుణం జరిగిపోతే నిమ్మకు నీరెత్తినట్టు ఎలా ఉంటున్నావు? అమ్మమ్మ, నువ్వు అక్కనెందుకు అరుస్తున్నావు? ఈ విషయం తెలిసినప్పటి నుంచి అక్క ఎంత కంగారు పడుతుందో తెలుసా? కాకపోతే నేను బయటికి కనిపించేస్తున్నాను, తను కనిపించట్లేదు అంతే. అయ్యో నా మనవరాలా, నీకెంత కష్టం వచ్చిందే అమ్మా. నువ్వెక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఆ ఇంట్లో గొడవ అయితే ఈ ఇంటికే కదా రావాలి, మరెక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్క, హాసినికి ఏమైందక్క? హాసినికి మరోసారి ఫోన్ చేయమ్మా. ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. ఎవరైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిందో. హాసిని ఫోన్ అక్కడే వదిలేసి వెళ్ళిందంటమ్మా. వాళ్ళ ఫోన్ తెచ్చి మా మోహాన్ని కొట్టారు. హాసిని మిస్ అయింది. వాట్? అవును సార్, రాత్రి నుంచి కనిపించట్లేదు. పదండి మన ఇద్దరం కలిసి వెతుకుదాం. నా ఇంటికి పోలీసులు ఎందుకు పంపించావో చెప్పు. పోలీసులా? ఓ, నీకు తెలీదా? నీ చేత్తో రాసిన రూల్స్ అదే, కుటుంబ సభ్యుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని ఏదో ఉంది కదా. నీకు తెలియకుండానే నీ కూతుళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంటే వాళ్ళు ఆ రూల్ బ్రేక్ చేసి నిన్ను విలువలేని దాన్ని చేశారన్నమాట.